నమస్తే, వెల్కమ్ టు స్ట్రైట్ పాయింట్. సినిమాల పట్ల భారతదేశంలో పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. సినిమా నటీమణులను దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్యల్లా చూస్తారు. ఇక కథానాయకులనైతే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న వారిగా ఫీల్ అవుతారు. అందుకే వారి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఈ ఆతృతనే క్యాష్ చేసుకునే బ్యాచ్ ఇప్పుడు వెర్రితలలు వేస్తోంది. ఈ తరహా వారు సినీ ఇండస్ట్రీ నటీనటుల పాలిట దండోపాల్యం బ్యాచ్లా అవతరించారు. వారి మీద ప్రజల్లో ఉన్న ఆదరణ, ఆకర్షణను సొమ్ము చేసుకోవడానికి ఉన్నవి లేనివి కల్పించి రాసి గోరంతలు కొండంతలు చేసి చూపిస్తుంటారు. చిలువలు పలువలుగా రాసి తమ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్కి వ్యూస్ పెంచుకుంటారు. కొన్ని ఛానళ్ళు వారి టీఆర్పీ రేటింగ్ కోసం సినిమా వాళ్ళ ఏకాంతానికి కూడా భంగం కలిగిస్తుంటారు. అలాంటి వాటిని చూసి విసిగి వేసారిపోయి ఉన్నారేమో నిర్మాత దిల్ రాజు తాట తీస్తా ఒక్కొక్కడికి అంటూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఇంతకీ ఏం జరిగింది? దిల్ రాజు ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యారు? ఆయన కోపం ఎందుకు అలా కట్టలు తెంచుకుంది? ఎప్పుడు చిరుమందహాసంతో ఉండే దిల్ రాజు కళ్ళు ఎందుకు చింత నిప్పులు కురిపించాయి? దిల్ రాజుకి ఆ యూట్యూబ్ ఛానల్స్కి సంబంధం ఏంటి? ఇలా చాలా ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దిల్ రాజు 2003 సంవత్సరంలో దిల్ అనే సినిమాతో నిర్మాతగా మారారు. ఇప్పుడు ఈ మాట ఎందుకు ప్రస్తావించామంటే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 2 దశాబ్దాలు దాటిపోయింది అని చెప్పడానికి. ఒక అనుభవం ఉన్న నిర్మాతగా ఇండస్ట్రీలో ఉన్న సహ నిర్మాతలతో సమన్వయం చేసుకుంటూ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. పైగా 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దిల్ రాజు చేతిలో థియేటర్లు ఉన్నాయని కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇలాంటి నిర్మాత ఇండస్ట్రీలో ఉన్న మిగిలిన నిర్మాతలతో పరస్పరం సహకారం అందించుకుంటూ ఉంటారు. వారు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటారు. ఇలా సలహాలు, సూచనలు ఇవ్వడమే దిల్ రాజు చిక్కుల్లో పడడానికి, యూట్యూబ్ ఛానల్స్ వారు, వెబ్సైట్ల వారు అబద్ధపు కథనాలు అల్లడానికి అవకాశం ఇచ్చినట్లయింది. సంక్రాంతి సీజన్ అంటేనే సినిమాల సందడి. పండుగ సమయాన్ని సినిమాలతో ఎంజాయ్ చేస్తుంటారు ప్రజలు. అందుకే నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. స్టోరీ మీద నమ్మకం ఉన్న ప్రతి నిర్మాత సంక్రాంతి బరిలోకి దిగుతూ ఉంటారు. అయితే అంతమంది సంక్రాంతి రేసులో ఉన్నప్పటికీ ఏ సినిమాకి ఉండే సత్తా ఆ సినిమాకే ఉంటుంది. కాకపోతే థియేటర్లు కూడా దొరకాలి కాబట్టి అందరూ ఒకేసారి ఒకే రోజు కాకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి సినిమాలు రిలీజ్ చేసుకుంటారు. ఇలా రిలీజ్ చేసుకునే విషయంలో సీనియర్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు సదరు సినీ నిర్మాతలకు సమన్వయాన్ని కుదిర్చారు. ఇలా నిర్మాతలతో కూర్చుని దిల్ రాజు మాట్లాడటమే వారికి అవకాశం చిక్కినట్టయింది. దిల్ రాజు కేవలం పెద్ద సినిమాలను మాత్రమే రిలీజ్ చేసుకునేలా అవకాశం ఇచ్చారు. చిన్న హీరోల సినిమాలకు థియేటర్లు దొరకనివ్వలేదు అని, సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవాలి అంటూ వార్నింగ్ ఇచ్చినట్టుగా కట్టుకథలు అల్లుకొచ్చారు. అయితే దిల్ రాజు అసలు అలా ఎవరికి వార్నింగ్ ఇవ్వలేదని, పైగా నైజాం ఏరియాలో కొన్ని సెంటర్లలో సీనియర్ హీరోలకే థియేటర్లు దొరకలేదని, హనుమాన్ వంటి సినిమాకి థియేటర్స్ దొరికాయని చెప్పుకొచ్చారు. ఇకపోతే రవితేజ నటించిన ఈగల్ సినిమాను వాయిదా వేసుకోమని తానే రిక్వెస్ట్ చేశానని చెప్పుకొచ్చారు. ఇక మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన గురించి చెప్పిన విషయాలను కూడా వక్రీకరించి చూపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయడం కొత్తేమీ కాదని, ఎప్పటి నుండో తప్పుడు కథనాలు వండి వారుస్తున్నారని అన్నారు. అయితే ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకున్నానని, ఇక మీదట ఎవరిని ఉపేక్షించేది లేదని అన్నారు. ఒక్కొక్కరికి తాట తీస్తానని వేదిక మీద నుండే చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో తప్పుడు వార్తలు రాసి వాటిని వైరల్ చేసి జనాలను తప్పుదోవ పట్టించడం ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఎక్కువైంది అనుకుంటాం. కానీ ఇది అనాదిగా వస్తోంది. ఒక హీరోయిన్, హీరో కలిసి 4-5 సినిమాల్లో కలిసి పనిచేస్తే చాలు వారి మధ్య ఏదో నడుస్తోందని, వారు పెళ్లి చేసుకోబోతున్నారని రాసేస్తారు. అలాంటి రాతలను చూసి కలత చెందిన వారిలో మురళీమోహన్ ఒకరు. మురళీమోహన్, జై చిత్ర పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అప్పట్లో ఒక సినీ వారపత్రిక ప్రచురించింది. దానికి మురళీమోహన్ చాలా బాధపడ్డారు. ఎందుకంటే అప్పటికే ఆయనకి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. ఆయన బాధపడడం చూసిన ఓ బడా ప్రొడ్యూసర్ ఒక సలహా ఇచ్చారట. అసలు ఇలాంటి వార్తలను చదవడం మానే
పట్టించుకుంటేనే తలనొప్పి, వదిలేస్తే ఏమీ ఉండదు అని అన్నారట. అప్పటి నుండి మురళీమోహన్ లైట్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇక ఈ వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాసే వారిని పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఉతికి ఆరేసింది. ఒక సందర్భంలో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూయర్ రేణు దేశాయ్ను ఆమె నటించే సినిమాకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఆమె పర్సనల్ లైఫ్ విషయాలు, అలాగే పవన్ కళ్యాణ్ పొలిటికల్ లైఫ్కి సంబంధించిన విషయాలపై ప్రశ్నలు వేశాడు. దీంతో రేణుకి మండిపోయింది. వెబ్సైట్లలో మా గురించి తప్పుగా రాస్తుంటారు, యూట్యూబ్ ఛానల్స్లో ఇష్టం వచ్చినట్లు థంబ్నెయిల్స్ పెట్టి వీడియోస్ వైరల్ చేస్తుంటారు. ఇలా సంపాదించిన డబ్బుతో మీ పిల్లలను పెంచితే వారికి యోగ్యమేనా అని మొహం మీదే అడిగేసింది. ఊహించని విధంగా ఆమె స్పందించడంతో చాలామంది రేణు తీరుకు నిర్ఘాంతపోయారు. ఆర్టిస్టుల మీద తప్పుడు రాతలు రాసి డబ్బు సంపాదించుకునే వారికి కొందరు ముద్దు పేరు పెట్టుకున్నారు. వారిని పరాన్న జీవులు అని అంటారు. పరాయి వారి మీద ఆధారపడి వీరి జీవితాలు నడుస్తున్నాయి కాబట్టి అలా పేరు పెట్టారు. అయితే ఈ పరాన్న జీవుల్లో మరో రకం కూడా ఉన్నారు. సినిమా వారి మీద సినిమా వారే సినిమాలు తీస్తుంటారు. వారిని డీగ్రేడ్ చేసి సినిమాలు తీసి క్యాష్ చేసుకుంటారు. అలాంటి వారి వల్ల బలైపోయిన వారిలో స్టార్లు, పవర్ స్టార్లు కూడా ఉన్నారు. అయితే గుర్రాన్ని, గాడిదను ఒకే ఘాటికి కట్టేయడం సమంజసం కాదు. వెబ్సైట్లలో అలాగే యూట్యూబ్ ఛానల్స్లో మంచివి కూడా ఉన్నాయి. సరైన ఆధారాలు లేకుండా వార్తలు ప్రచురించరు. అన్నిటికీ మించి సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మనం ఏ వెబ్సైట్లో వార్తలు చదువుతున్నాం అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. నిఖార్సైన వార్తల కోసం సరైన వెబ్సైట్లను, సరైన యూట్యూబ్ ఛానల్స్ను, సరైన మాధ్యమాలను మాత్రమే ఎంచుకోండి. ఇలాంటి పరాన్న జీవులకు దూరంగా ఆరోగ్యంగా ఉండండి.